పాక్ భారత్ ఎఫెక్ట్ పెట్రోల్ డీజిల్ కొరత ఈ విషయాలంతే అంటే గనక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇండియన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రజలకు హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు, సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, అన్ని లేఅవుట్లో ఇంధనం, ఎల్పీజీ తక్షణమే అందుబాటులో ఉన్నాయని తమ ఎక్స్ వేదికగా వెల్లడించింది. యుద్ధ భవనంతో అదేవిధంగా యుద్ధ భయంతో ప్రజలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ డీలర్ల వద్దకు పెద్ద ఎత్తున వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారతదేశంలో కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేస్తున్న అన్ని మిసైల్స్‌ను భారత ఆర్మీ విజయవంతంగా కూల్చేస్తుంది. ఇది భారతదేశం యొక్క అత్యాధునిక రక్షణ వ్యవస్థల సమర్థనను చూపిస్తుంది. పాకిస్తాన్ మిసైల్ దాడులు భారత ఆర్మీ ప్రతిస్పందన అదేవిధంగా పాకిస్తాన్ నుండి వచ్చిన మిసైల్ భారతదేశంలో ఉన్న కాశ్మీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ట్రాక్ చేసి కూల్చివేసింది. భారత ఆర్మీ ఆధునిక రాడార్ వ్యవస్థలను ఉపయోగించి మిసైళ్లను త్వరగా గుర్తించి వాటిని మట్టి కనిపించింది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆల్ లో పెట్టుకోండి.